వారి తాలూకా స్పందన తీసుకోవడం జరిగింది. దాదాపు 1500 నుంచి 2000 తాలూకా ఫీడ్బ్యాక్స్, ఇండివిజువల్ ఫీడ్బ్యాక్స్ అనేటువంటివి మాకు రావడం జరిగింది. రేపు ఉదయం కూడా ఒకసారి ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో వారందరితో కూడా ఒకసారి రేపు సమావేశం అవబోతూ ఉన్నాను. గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి అంటే ఎవరైతే దీనికి మాకు రెస్పాండ్ అయ్యారో వారందరితో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా గాజువాక వ్యాప్తంగా అనేక మంది యువకులు కానీ వారికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కావాలని, ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతం కాబట్టి పారిశ్రామిక ప్రాంతంకి ఉన్నటువంటి పరిశ్రమల ద్వారా వారికి ఉద్యోగ అవకాశాలు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇప్పించాలనేటువంటి ఒక ప్రపోజల్ కూడా వారు చెప్పడం జరిగింది. మిగిలినటువంటి మౌలిక సదుపాయాలు యారాడ లాంటి ప్రాంతాలు టూరిస్ట్ డెస్టినేషన్స్గా వాటిని అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలనేటువంటిది కూడా వారు చెప్పడం జరిగింది. అలాగే ఓపెన్ జిమ్స్ కానీ, ముఖ్యంగా గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి స్పోర్ట్స్ పట్ల ఉన్నటువంటి ఔత్సాహికులు క్రికెట్ కానీ, కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, మిగిలినటువంటి బాక్సింగ్ కానీ ఇటువంటి వాటికి ఒక ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావాలని చెప్పి కూడా వారు కోరడం జరిగింది. సో రకరకాలైనటువంటి ప్రపోజల్స్ అన్నీ కూడా వివిధ రూపాల్లో రావడం జరిగింది. వీటన్నిటిని కూడా క్రోడీకరించి స్థానికంగా రానటువంటి 5 సంవత్సరాల్లో గాజువాక ఏ రకంగా ఉండాలని చెప్పి గాజువాక ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారో వారి కోరిక మేరకు, వారి ఆలోచన మేరకే రేపు లోకల్ మేనిఫెస్టో కూడా ఉండబోతాం.